తమిళనాడులో ఏదైతే విజయ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టిన వేళ 2 సంవత్సరాల్లోనే పార్టీ బలోపేతం చేసుకొని అధికారం చేపట్టబోతున్నాడు. ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏ రోజన్నా సీఎం సీటు కోసం ఉన్నాడా? లేక జెండా కూలీగానే మిగిలిపోతాడా అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏంటన్నా? గతంలో ప్రజలంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2014లో వచ్చినప్పుడు టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు. 19లో కొన్ని విభేదాల వల్ల ఇండివిజువల్గా పోటీ చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ప్రజలు నమ్మి ఓటేసి 2 సీట్లు కూడా గెలిపించలేపారు. ఆయన పోటీ చేసిన ప్రజలు నన్ను నమ్మట్లేదు అన్న ఉద్దేశంతో తను 19 ఓడిపోయిన తర్వాత నుంచి ఆంధ్రాలో వినిపించిన పేరు, వైసీపీ గవర్నమెంట్లో వినిపించిన పేరు ఏదన్నా ఉందంటే జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్. ఎందుకని అంటే ఆ రోజు జగన్ మీద ఫైట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పవన్ కళ్యాణ్ గారే, గుర్తుపెట్టుకోండి. ఈరోజు పాతాళంలోకి వెళ్ళిపోతాడని చెప్పింది పవన్ కళ్యాణ్. ఈరోజు జగన్ గారు గవర్నమెంట్ లేకుండా 11 సీట్లు అయింది కూడా పవన్ కళ్యాణ్ గారే. మరి రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యారంటే పవన్ కళ్యాణ్. మరి రాజకీయం తెలియదు అంటున్నారు, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారన్నారు. అయినా ఇంకో విషయం చెప్పాలంటే విజయ్ గారితో పోల్చినప్పుడు మీరు ఆయన పార్టీ పెట్టాడు, గవర్నమెంట్లో ఎవరు అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద ఫైట్ చేసిన వ్యక్తి కాదు. పార్టీ పెట్టారు, పార్టీ కార్యాచరణ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు పోరాటం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకి 5 ఏళ్ళు పోరాటం చేసి మళ్ళీ ఇండివిజువల్గా వెళ్తే ఓట్లు చీలిపోయి మళ్ళీ రాష్ట్రం మళ్ళీ ఏమవుతుందో ఎలా అయిపోతుందో అని ఆలోచించి ప్రజా శ్రేయస్సు కోసం కూటమిని ఏర్పరచుకొని కూటమిలో ముఖ్య పాత్ర పోషించి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి రాష్ట్ర అభివృద్ధికి ఒక ఉన్నతమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. ఇది గుర్తుంచుకోమని ప్రజలు, అలాగే వైసీపీ ప్రభుత్వం నాయకుల్ని, వైసీపీ గవర్నమెంట్ గతంలో చేసిన అరాచకాలని అణచివేసిన వ్యక్తి ఎవరున్నారో పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. మీకు ఈరోజు మనుగడ లేకపోవడానికి కారణమే పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ మన రాష్ట్ర రాజకీయానికి తమిళనాడు రాజకీయానికి పొత్తులు పెట్టే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడతాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ప్రతిపక్షం లేకుండా ప్రజలు ఇస్తే అదే 11 సీట్ల తేడాతో ఇంకా అధికారం చేపట్టబోతున్న విజయ్ని పొంతన పెట్టి కంపేర్ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ వైసీపీ ప్రభుత్వానికి తింటాకి ఏం లేనట్టే రాజకీయాల్లో ఒక సబ్జెక్ట్ లేదని చెప్పి పక్క రాష్ట్రంతో పోల్చుకుంటున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా అలాగే పోల్చుకున్నారు. ఆయన పరిపాలనలో కూడా అరే ఆంధ్రాలో అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయ్యే పరిస్థితికి వచ్చింది, ఈ టైప్లో ఖచ్చితంగా ప్రజలు ఆ రోజు నిన్ను అనుకున్నారు. అప్పుడు నిన్ను నెగిటివ్గా అనుకున్నారు. నువ్వు పక్క రాష్ట్రాన్ని ఇప్పుడు పోల్చుకున్నావు. ఎందుకు పోల్చుకుంటున్నావు? నువ్వు నీ వల్లే గెలిచారంట జగన్. ఆయన ఫోటో పెట్టుకోబట్టే టీవీకే గారు మన విజయ్ గారు గెలిచారని చెప్పి పబ్లిసిటీ, ఏదో ఎర్రచీర కట్టిందల్లా నాదే పెళ్ళాం అన్నట్టు అనకూడదు. కానీ మరి అంత దారుణమా? అక్కడ రాజకీయాల్లో ఆయన కష్టపడ్డాడు, ఆయన ఏదో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది, ఏదో సేవా కార్యక్రమాలు చేశాడు, ప్రజలు కొత్తదనం కోరుకున్నారు కాబట్టి అక్కడ ఇది. ఇక్కడ మరి నువ్వు ఒంటరిగానే వచ్చావుగా, నువ్వు ఫైట్ చేసావుగా, నువ్వు అధికారంలో ఎందుకు లేకుండా పోయావు? అర్థమైందా? నువ్వు ఎందుకు అధికారంలోకి పోయావు? నువ్వు నిజంగా సొసైటీకి మంచి చేస్తే ఎవరైనా మంచి చేసావు వదులుకుంటారా? ప్రజలు ఎందుకు వదులుకుంటారు? ప్రజలు విసిగైపోయారు. అయ్యో ఒక్క ఛాన్స్ అని ముద్దు పెట్టాడు, నుదుటి మీద ముద్దు పెట్టాడు, కౌగులించుకున్నాడు, ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని ఎంత అద్దల పాతాల్లోకి తొక్కేశాడో అభివృద్ధి పరంగా ప్రజలందరూ చూశారు కాబట్టి మార్పు కోరుకొని ఓటేశారు. మరి ఈ రోజున అటు తమిళనాడు ఎలక్షన్స్కి ఇటు ఏపీ ఎలక్షన్స్కి వైసీపీ నాయకులు ముడిపెడుతున్న పరిస్థితి. విజయ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, సీఎం సీట్ నుంచి గెలిచాడు. మరి ఇటు పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, కానీ సీఎం సీటుకి కాకుండా పొత్తు అంటే ఒకరికి జెండా మోసే కూలీగానే మోతాడు అని చెప్పి వైసీపీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి. నేను దాని మీద మీ ఒపీనియన్, తమిళనాడు ఎలక్షన్స్కి మన ఎలక్షన్ ముడిపెట్టడం దాని మీద ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఒక విధంగా, ఒక రాష్ట్రంలో ఒక విధంగా జనాలు ఉంటారు. దానిని ఒకసారి చూద్దాము అని ఎలా అయితే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి ఆ ఓటుని ఎలాగైతే వేస్ట్ చేసుకున్నాం అని అనుకొని మళ్ళీ 2024లో నారా చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాగైతే మరి ఆయనకి సీఎం సీట్లో జనాలు ఎలా అయితే కూర్చోబెట్టారో అలాగే ఒకసారి చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి విజయ్ గారిని కూడా అలా ఒకసారి చూద్దామని ఓట్లు వేశారు. ఇప్పుడు అతనికి వచ్చిన సీట్లు అతనికి వస్తాయి, ఇక్కడ వచ్చే సీట్లు ఇక్కడికి వస్తాయి. ఇక్కడ రాజకీయానికి అక్కడ రాజకీయానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా
ఇప్పుడు అతన్ని మొన్న ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళు, మేము మీ గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి వల్లే గెలిచాడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అదంతా నువ్వు ఇక్కడ నీ సొంత తల్లినే నువ్వు వైజాగ్‌లో గెలిపించుకోలేనిడివి. అక్కడికెళ్ళి నీ మొహం గూడా 10% మందికి కూడా అక్కడ అతని మొహం తెలీదు. అక్కడ విజయ్‌ని ఎలా గెలిపిస్తాడు అనేది జనాలు నవ్వుతున్నారు అని నేను తెలియజేస్తున్నాను. సొంత తల్లినే వైజాగ్‌లో గెలిపించుకోలేనటువంటి వ్యక్తి, వాళ్ళ 164 మందిని గెలిపించుకోలేకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినటువంటి వ్యక్తి అక్కడికెళ్ళి విజయ్‌ని సీఎంని ఎలా చేశాడు? ఇది జనాలు నమ్మశక్యంగా లేదని జనాలే చెప్తున్నారు. ఎవరు నమ్మరు. ఇయన్నీ పోసుకోలు మాటలు ఎప్పుడో చూసారు. జగన్ ఫోటో పెట్టుకునే విజయ్ గెలిచాడు. అది కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అవసరం లేదన్నట్టుగా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్న పరిస్థితి అన్న ఏంటి? కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు. అదే చెప్తున్నా కదా! నా మాటల వ్యక్తికి, చేతల నాయకుడికి చాలా తేడా ఉంటది అనేది జనాలు చూసారు. రేపు రాబోయే ఎలక్షన్‌లో గూడా కింద పాతాళానికి తొక్కేయడానికి రెడీగా ఉన్నారు. రేపు పంచాయతీల్లో గానీ, జెడ్పీటీసీల్లో గానీ, ఎంపీటీసీల్లో గానీ, కార్పొరేషన్ ఎలక్షన్‌లో గానీ, మున్సిపాలిటీ ఎలక్షన్‌లో గానీ జనాలు మూకమ్మడిగా అందరూ రెడీగా ఉన్నారు అని తెలియజేస్తున్నాను. మేడం మరి అదేవిధంగా ఇటు ఏదైతే తమిళనాడు రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా దుమారం లేపుతున్న పరిస్థితి, అదేవిధంగా ఇటు వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు కూడా ఓ రకంగా చూసుకుంటే ఇద్దాడుతున్న పరిస్థితి. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్ భారీ మెజారిటీతో గెలిచాడు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్న పరిస్థితి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. నేను దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఏమండి, అక్కడ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలకి మన రాజకీయాలకి అసలు సంబంధం లేదండి. ఎందుకంటే అక్కడ గత రెండు పార్టీలు కూడా వాళ్ళ ఈ పార్టీ విధానాలు, వాళ్ళ పార్టీ అజెండా జనాలకి నచ్చకో అట్లా కొత్తది కోరుకుని ఇప్పుడు విజయ్ గారిని గెలిపించడం జరిగిందండి. అయితే ఇక్కడ ఏంటంటే గత 5 సంవత్సరాలు ఉన్న రాక్షస పాలన అంతమొందించడం కోసం అది జరగాలి అని అంటే కనుక ఇవన్నీ ఇప్పుడు కంపెనీలు కానీ రాష్ట్రం ఎంత వెనక్కపోయిందో గత 20 సంవత్సరాలు వెనక్కి నెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీదండి. మేము కొత్తదనం కోరుకునే అప్పుడు జగన్ గారి మాటలు వినే మేము ఓటేసాం. వేసినందుకు ఏం చేశారండి, గత 5 సంవత్సరాలని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టారండి. మేము అలాగే గెలిపించుకున్నాం. ఇప్పుడు మన రాష్ట్రం బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఇంక ఈ సైకో పాలన పనికిరాదు, ఈయన వల్ల ఒక్క పని కూడా కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, మన పిల్లలు దేశ విదేశాలకు వెళ్ళి చదువుకునో కష్టపడో ఏదోటి చేయాల్సి వస్తుంది, ఇల్లు గడవాలంటేనే ఇద్దరం కూడా వెళ్ళి కష్టపడ్డా కూడా ఈ రోజున పనులు లేవు, అందుకని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము ఎలా అనుకున్నాము, ఈ రాష్ట్రాన్ని ఎంత వెనక్కి నెట్టిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితేనే తీసుకురాగలుగుతారు. వీడింత సైకోతనంతో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం కానీ, పార్టీ ఆఫీసుని కూల్చడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. బాబు గారు అయితేనే కరెక్ట్ అని మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఆలోచించే కూటమి అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. అంతేగాని ఎవ్వరికీ కూడా ఏది చేతకాక కాదండి. అర్థమైందండి. ఆ పేటీఎం బ్యాచ్ మాటలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఏ మాటలైనా మాట్లాడొచ్చండి. కానీ జనాల ముందుకు వచ్చి అడిగితే కనుక మేము చెప్తామండి, పవన్ కళ్యాణ్ గారు గౌరవం ఎలాంటి గౌరవమైన నిర్ణయం తీసుకున్నారనేది ప్రజల కింద మేమెంతో హర్షించి ఆయన పోటీ చేసిన 20 స్థానాల్లో కూడా 21 స్థానాల్లో కూడా విజయం ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఆయన అంత గౌరవమైన నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు అయితేనే సరైన వ్యక్తి అని చెప్పి ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే మాట మీద నిలబడ్డారండి. ఆయన వల్ల అయితేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగిందండి. అంతేగాని అక్కడ రాజకీయాలకి ఇక్కడ రాజకీయాలకి ఈ పేటీఎం బ్యాచ్ ముడిపెట్టి లేనిపోయిన మాటలు మాట్లాడితే మేము నమ్మడానికి సిద్ధంగా అయితే లేవండి.